కూడా వెళ్ళానండి. వెళ్ళి నా క్వాలిఫికేషన్ చెప్పాను, నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. అందరు కూడా నన్ను అదోలా చూశారండి. నీ వల్ల కాదు అన్నారు. నువ్వు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రాస్తే సివిల్స్ అవుద్ది, తెలుగు మీడియంలో సాధించలేమన్నారు. వెంటనే నేను నా లక్ష్యం కోసం నేను వెనకడుగు వేయలేదు. నా ఆప్షనల్ తెలుగు సాహిత్యం. నేను మొదటిసారిగా 2011లో సివిల్స్ అటెంప్ట్ ఇచ్చానండి. సీశాట్ ఉండడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకి ఇబ్బంది వల్ల నేను క్వాలిఫై కాలేకపోయాను. తర్వాత 2014, 2015లో రాసినప్పటికీ క్వాలిఫై కాలేకపోయాను. ఫైనల్ గా 2016లో మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. ఈ రోజు మీ ముందు 3వ ర్యాంకర్ గా ఉన్నానండి. సివిల్ కు సంబంధించి తెలుగు మీడియంలో ఎలా ప్రిపేర్ అయ్యారు? మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదంటే మీకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా సాయం చేశారు? నాకు మెటీరియల్ అంటే మెయిన్ నేను ఈనాడు పేపర్ని ఎక్కువగా చదివేవాడినండి. ఈనాడు పేపర్ ఇప్పటికి కూడా చూడండి, గత 10 సంవత్సరాలు ఈనాడు స్క్రిప్ట్స్ నా దగ్గర ఉంటాయండి. నేను చాలాసార్లు గమనించాను, ఈవెన్ ఆంగ్ల మాధ్యం పేపర్లో కూడా ఇటువంటి ఎనాలిసిస్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దొరకలేదండి. నాకు ఎస్పెషల్లీ మీ ఈనాడు, ఈటీవీ వాళ్ళకి నేను స్పెషల్లీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. చాలా రుణపడి ఉంటాను కూడా. నాకు ఈనాడు పేపర్ చదవకపోతే ఆ రోజు గడవదండి. అంతలా ప్రతి అంశాన్ని క్రోడీకరించి చదువుకుంటాను. నిజంగా నా సివిల్స్ ప్రిపరేషన్ కి ఈనాడు పేపర్ మాత్రం చాలా బాగా సహాయ సహకారాలు ఇచ్చింది. దాంతో పాటుగా హిందూ పేపర్ కూడా చదివేవాడిని. తెలుగులో దాన్ని తర్జుమా చేసుకునేవాడినండి. మొదట్లో కష్టం అనిపించింది, కానీ తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి. ఆ తర్వాత నేను కోచింగ్ ఎక్కడా తీసుకోలేదండి. కానీ జనరల్ స్టడీస్ కోసం ఎథిక్స్, ఎస్ఏ, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 వీటి కోసం